పుట్టిన ఊరుకు ఎంతో కొంత రుణం తీర్చుకోవాలని ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 82 లక్షలతో స్వగ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు ఎంపీ రఘునందన్ రావు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట బూంపల్లి మండలంలో ఎంపీ రఘునందన్ రావు స్వగ్రామం బొప్పాపూర్లో సర్పంచ్ భాను ప్రసాద్తో కలిసి గ్రామంలో పర్యటించి నూతన గ్రామ పంచాయతీతో పాటు 82 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ నిర్వహించారు. అంతకుముందు పక్కనే ఉన్న పాఠశాలలోకి వెళ్లి విద్యార్థులను నేనెవరో తెలుసా అంటూ విద్యార్థులను అడగడంతో విద్యార్థులు మీరు మెదక్ ఎంపీ రఘునందన్ రావు అని గుర్తుపట్టారు. విద్యార్థులు ఎంపీ సానుకూలంగా స్పందిస్తూ మీకు స్పోర్ట్స్ దుస్తులను గిఫ్ట్ గా ఇస్తానని మాట ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి ఇంత పెద్ద నిధులు ఇవ్వాలంటే ఒక ముఖ్యమంత్రి ఇలాకాలో అయ్యి ఉండాలి అని అన్నారు. కానీ మా గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నుండి నిధులు తెచ్చి అభివృద్ధి చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. అంతేకాకుండా వరుణ్ అనే 3వ తరగతి చదువుతున్న విద్యార్థికి వినికిడి లోపం ఉండటంతో తన సొంత ఖర్చులతో 6 లక్షల విలువైన మిషన్ అందించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. పుట్టిన ఊరు రుణం తీర్చుకోవడం పూర్వజన్మ సుకృతం ఉందంటూ గ్రామస్తులు పలకరిస్తుంటే సంతోషంగా ఉంది అన్నారు. బొప్పాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం అని చెప్పి బొప్పాపూర్కి ఒక నూతన గ్రామ పంచాయతీ భవనానికి 20 లక్షల రూపాయలు, గ్రామ పంచాయతీ భవనానికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ భవనం కోసం అని చెప్పి ఒక 10 లక్షల రూపాయలు, అదే రకంగా లైవ్ స్టాక్ మిషన్ కోసం అని చెప్పి ఇంకొక బిల్డింగ్ కోసం అని 10 లక్షల రూపాయలు, మనం ఉన్నటువంటి పాఠశాల కాంపౌండ్ వాల్ కోసం ఒక 10 లక్షల రూపాయలు, పాఠశాల ఆవరణలో టాయిలెట్స్ కోసం 2 లక్షల రూపాయలు, అదే రకంగా రైతన్నలు పండించినటువంటి వివిధ రకాలైనటువంటి వ్యవసాయ ఉత్పత్తుల్ని కాపాడుకోవడానికి ఒక గోదాం కట్టడానికి ఒక 30 లక్షల రూపాయలు. మొత్తం బొప్పాపూర్ గ్రామ పంచాయతీకి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉపాధి హామీ పథకం కింద 82 లక్షల రూపాయలతో ఈరోజు బొప్పాపూర్ గ్రామ పంచాయతీలో ఈ పనుల అభివృద్ధి కార్యక్రమాల్ని గ్రామ సర్పంచ్ గారితో కలిసి భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నాకు తెలిసినంత మటుకు దేశ చరిత్రలో ఒక పంచాయతీకి ఒకే దఫా 82 లక్షల రూపాయలు అనేది నాకు గుర్తున్నంత మటుకి ఏ ముఖ్యమంత్రి ఊరుకో తప్ప దాదాపు ఎవరి ఊరు కూడా వచ్చినాయని నేను అనుకోవట్లేదు. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పల్లెలు బాగుండాలి, గ్రామ పంచాయతీలు స్వశక్తి మీద నిలబడాలి, గ్రామ పంచాయతీలు అన్ని కూడా స్వయం సమృద్ధి చెందాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. దుబ్బాకకి శాసనసభ్యునిగా, మెదక్కి పార్లమెంట్ సభ్యునిగా గెలిపించినటువంటి మా గ్రామ ప్రజలు, దుబ్బాక నియోజకవర్గ ప్రజలు, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీస్సులతో ఈ స్థాయికి ఎదిగిన నేను పుట్టిన నేలకు ఏదో కొంత చేయాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఈరోజు మా ఊర్లో ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరుగుతుంది. గ్రామస్తులందరూ కూడా పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చి, అన్ని కులాలకు సంబంధించినటువంటి పెద్దలు కూడా ఇక్కడికి వచ్చి అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి 3 మాజీ సర్పంచులు, ప్రస్తుత సర్పంచ్ గారు, వారితో పాటు గ్రామ అన్ని కుల సంఘాల పెద్దలు కూడా ఇక్కడికి వచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.